హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. టుడే మార్కెట్ కామ్‌గా క్లోజ్ అయింది. బట్ టుమారో మార్కెట్ డైరెక్షన్ క్లారిటీగా లెవెల్స్ పైన డిపెండ్ అయి ఉంది. సో, ఈ వీడియోలో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్‌ని ఇప్పుడు చూద్దాం. ఈరోజు నిఫ్టీ చూసుకున్నట్లయితే 41 పాయింట్ కరెక్ట్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ 107 పాయింట్ కరెక్ట్ అయితే, ఫిన్ నిఫ్టీ 133 పాయింట్ కరెక్ట్ అవ్వడం జరిగింది. సో, మిడ్ క్యాప్ చూసుకున్నట్లయితే 93 పాయింట్ కరెక్ట్ అవ్వడం జరిగింది. నిఫ్టీ 25,818 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు మార్కెట్ న్యాచురల్ జోన్‌లోనే ఉంది. సో, ఇప్పుడు సపోర్ట్ లెవెల్స్ ఫస్ట్ సపోర్ట్ 25,750, స్ట్రాంగ్ సపోర్ట్ 25,622, 25,600. ఈ సపోర్ట్ జోన్ హోల్డ్ అయితే బయర్స్ కమ్‌బ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. రెసిస్టెన్సీ లెవెల్ చూసుకున్నట్లయితే ఇమ్మీడియేట్‌లీ రెసిస్టెన్స్ లెవెల్ 25,900, మేజర్ రెసిస్టెన్సీ 26,000. 25,900 పైన స్ట్రాంగ్‌గా క్లోజ్ వస్తే 26,000 సైకాలజీ లెవెల్ టెస్ట్ అవ్వవచ్చు. సో, మార్నింగ్ పాజిటివ్ ఓపెనింగ్ వస్తే పుల్ బ్యాక్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. బట్ 25,750 బ్రేక్ అయితే డౌన్ సైడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్లయితే 58,926 దగ్గర క్లోజ్ అయ్యింది. బ్యాంకులు స్టిల్ కన్సోలిడేషన్ మోడ్‌లోనే కంటిన్యూ అవుతున్నాయి. సో, సపోర్ట్ లెవెల్ చూసుకున్నట్లయితే ఇమ్మీడియేట్‌లీ సపోర్ట్ 58,700, స్ట్రాంగ్ సపోర్ట్ 58,300. 58,300 హోల్డ్ కాకపోతే సెల్లింగ్ ప్రెషర్ అనేది షార్ప్‌గా పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంది. రెసిస్టెన్సీ లెవెల్స్ ఇమ్మీడియేట్‌లీ రెసిస్టెన్సీ 59,200, మేజర్ రెసిస్టెన్సీ 59,600. 59,200 పైన సస్టైన్ అయితే 59,600 ఆన్వర్డ్స్ టు మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో, బ్యాంక్ నిఫ్టీ రేంజ్ బౌండ్‌లోనే ఉంది. కాబట్టి బ్రేక్‌ఔట్ కోసం 59,200 నుంచి 58,300 ఈ లెవెల్స్ కీ లెవెల్స్‌గా మనం చూడవచ్చు. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ 2 కూడా ఇంపార్టెన్స్ లెవెల్స్ దగ్గర ఉన్నాయి. టుమారో మార్కెట్ మూవ్ గ్లోబల్ కాసిస్ ఓపెనింగ్ సెంటిమెంట్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. సింపుల్ రూల్, సపోర్ట్ హోల్డ్ అయితే బయర్స్ యాక్టివ్ అవుతారు. సపోర్ట్ బ్రేక్ అయితే సెల్లర్స్ కంట్రోల్‌లోకి మార్కెట్ వెళ్తుంది అన్నమాట. ఇఫ్ యూ లైక్ దిస్ క్లియర్ అండ్ సింపుల్ అనాలిసిస్, లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. టుమారో మార్కెట్ ఓపెన్ అయ్యాక లెవెల్స్ ఎలాగ రియాక్ట్ అవుతాయో కామెంట్స్ బాక్స్‌లో చెప్పండి.